హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత. మన సబ్స్క్రైబర్లో ఒకరైతే మిషన్ నాటుకి చేతి నాటుకి మధ్య తేడా ఎంత ఉండింది అమౌంట్ అనేది కాల్కులేట్ చేసి చెప్పమన్నారనమాట. కాబట్టి మేమైతే ప్రతిసారి చేతి నాటే నాటేది, బట్ ఈసారి అయితే మిషన్ నాటే నాటుతున్నాము. పక్కన వాళ్ళు నాటుతున్నారు కదా, మనము నాటి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి నాటుతున్నాం అనమాట. అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో దొరుకుతుందనమాట. ఇక మిషన్ నాటుకి ఒడ్లు మూట అనేది ఒక మూట కావాలన్నమాట, సరిపోతుంది. ఒక ఎకరాకి ఒక మూట సరిపోతుంది. చేతి నాటికి అనేది 2 మూటలు కావాలి ఒక ఎకరాకి. ఇక ఒక మూట వచ్చేసి 1150 మా ఊర్లో ఈ మధ్య అనమాట. ఇక 2 మూటలకు వచ్చేసి 2300 సరిపోతుంది, 300 అవుతుంది కదా. ట్రేలు వచ్చేసి 350 రూపాయలు పడుతుంది అనమాట. మిషన్ నాటికి ట్రేలు పోస్తారు నారు, 350 రూపాయలు పడుతుంది. 100 ట్రేలు కావాలి, ఒక ఎకరాకి 100 ట్రేలు కావాలి. ఇది చేతి నాటుకు వచ్చేసి చల్లేదానికి ఒక మనిషి కావాలి, ప్లస్ పెరికేదానికి 2000 కావాలని 2000 అవుతుంది అనమాట. ఇది మోత కూలి తక్కువ మిషన్ నాటు. చేతి నాటుకైతే మోత కూలి ఎక్కువ. మోసేదానికి ఒకరైతే సరిపోతుంది. ఈ 100 ట్రేలు పెరికి మిషన్ నాటుని అక్కడక్కడ పెట్టేస్తామంటే మిషనే అందించేసి సరిపోతుంది. చేతి నాటుకు అలా కాదు కదా, ఇద్దరు కావాలన్నమాట. ఖచ్చితంగా ఇద్దరైతే కావాలి, మోసేదానికి ఇద్దరు కావాలి. ఆ తర్వాత ఫుడ్ వచ్చేసి ఇద్దరికైతే సరిపోతుంది మిషన్ నాటుకి. ఫుడ్ కూడా వేసావా అనుకోకండి, అంటే కాల్కులేట్ చేసి మొత్తం అయితే చెప్తాను. ఇది వచ్చి చేతి నాటుకు వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి 20 మంది అనమాట. 20 కూలీలు ఇవ్వాలి ఒక ఎకరాకి. ఒక కూలీ వచ్చేసి 200. అలా 20 మందికి ఎంతమందినా వచ్చి నాటుకుంటారు. ఒక 10 మంది కన్నా ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక ఒక ఎకరాకు వచ్చేసి మిషన్ నాటిన దానికి 3600 అవుతుందన్నమాట. చేతి నాటుకు వచ్చేసి 4000 ఎలా అంటారా, ఎకరాకు వచ్చి మీకు చెప్పాను కదా 20 మందికి ఇవ్వాలి కూలీ అని చెప్పేసి. ఒక కూలీ వచ్చి 200, అలా 20 కూలీలు 4000 అవుతుంది, అంతేనా. ఇక దుక్కి చేసుకోవడం ఎలాగంటే, మామూలుగా చేతి నాటుకైతే కొంతమంది అప్పటికప్పుడే నారు పెరికి అందిస్తారనమాట నాటేదానికి. కొంతమంది ముందటి రోజు పెరుక్కుంటారు చేతి నాటు. దుక్కి చేయడం మాత్రం ఆ రోజు అప్పటికప్పుడే నాటుతూ ఉంటే దుక్కి చేసి మాందోలి అప్పటికప్పుడే నాటుతారు చేతి నాటు. మిషన్ నాటు అలా కాదనమాట. ముందటి రోజే దుక్కు చేసి ముందటి రోజే మాందోలేసి ఆ రోజు పేరక్కపోయి మరుసటి రోజు మిషన్ నాటేదానికి బాగుంటుంది. నీళ్ళైతే మితంగా పెట్టుకొని ఉండాలి. చదరంగా మాందోలుకున్నామంటే ఇక దానికి ఎక్కువ ఎండబెట్టకూడదు అనమాట. నారు మనం బాగా చూసుకోవాలి. నారు ఎలా పోసేది అనేది నేను ముందు వీడియోలో పెట్టాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక నాటేసిన తర్వాత మనము ఎండబెట్టకూడదు అనమాట. ఇది చేతి నాటుకైతే కొద్దిగా ఆరబెడతాం, దీనికి ఆరబెట్టకూడదు. ఫుల్ ఎప్పుడు నీళ్ళు ఉండాలన్నమాట, అప్పుడైతే కలుపు పడదు లేదా చనిపోతుంది అనమాట నారు అనేది. కాబట్టి ఎప్పుడు మనం నీళ్ళు చూసుకొని నీళ్ళు వేసుకోవాలి. ఇక చుట్టూరు కూడా ఇంకోసారి వచ్చేస్తుంది. ట్రేలు మనం ఇక్కడ ఇద్దరు ఉంటారనమాట. ట్రేలు వెనకాల ఇద్దరు ఎత్తిస్తా అన్నారా, వాళ్ళే వేసుకుంటారు. మనం ఒక మనిషి గెన్నెం మీద ఉన్నా మన వాళ్ళైనా పర్లేదు, కానీ మనిషిని పెట్టుకున్నా పర్లేదు అనమాట. ఒకరు ఎత్తిస్తే సరిపోతుంది. ఇక చూడండి, నేను మొత్తం చెప్పాను కదా మీకు. 1150 రూపాయలు మిషన్ నాటుది, 1150 రూపాయలు ఒడ్లు మూట, 350 రూపాయలు ట్రేల్ది, ఇక 3600 వచ్చేసి నాటు. ఇంకా ఫుడ్కి మూత కూలి అవన్నీ వేయలేదనమాట. ఇది వరకే వేసాను, అది ఇది ట్రాలీ చేస్తే సరిపోతుందని చెప్పేసి. ఇక చేతి నాటుకు వచ్చేసి 2300 వడ్లది, చల్లేదానికి ఒక 2000, ఇక నాటేదానికి ఒక 4000 మొత్తం వేస్తే ఇది వచ్చేసి 8300 వచ్చిందనమాట చేతి నాటికి. ఒక ఎకరాకి నేను మినిమం వేసింది. ఇది మిషన్ నాటు వచ్చేసి ఒక ఎకరాకి 4100 రూపాయలు. దాంట్లో ఈ మూత కూలి ఫుడ్ వేయలేదనమాట. తీసేయంగా 8300, 4100 తీసేయంగా 4200 వచ్చింది. కాబట్టి ఏది మేలో మీలే కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియో